హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కట్లెట్ చేసుకుందాము. ఈ కట్లెట్ వెజ్ కట్లెట్స్ రైల్వేలో మనం ట్రైన్లో వెళ్తుంటే ఎక్కువగా అమ్ముతుంటారు. చాలా బాగుంటాయి. అవి మనం ఇంట్లో చేసుకుందాము. ఈ సీజన్లో ఈ మాన్సూన్ కానివ్వండి, రైనీ సీజన్, వింటర్లో ఇది హాట్గా చాలా బాగుంటుంది. వేడివేడిగా మన ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టొచ్చు. అందరూ దీంతో ఎంజాయ్ చేస్తారు. దీనికి ఫస్ట్ మనం వచ్చేసి దీనికి ఆలు ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో ఫ్రోజన్ బఠానీ ఉంటే వేసుకోండి. క్యారెట్, బఠానీ, బీన్స్ అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం ఉంటే చాట్ మసాలా వేసుకోవాలి. వాటిని ఎక్కువగా వేపకూడదు. జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉండి తీసేయాలి. తర్వాత ఆలుని స్మాష్ చేసుకోవాలి. ఆ స్మాష్ కూడా మెత్తగా ఇలా చేసుకోకూడదు. మామూలుగా మెత్తగా అవ్వాలి, కానీ ఇట్లా పేస్ట్ లాగా కాకూడదు. అది ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే కొత్తిమీర కలుపుకొని మనము వేయించుకున్న వెజిటేబుల్స్లో మీకు అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్యారెట్, కొంచెం బీట్రూట్ అలా ఉన్నా కూడా ఓకే, అవే వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయాలి. వేసి మనము పేస్ట్ చేసుకున్న ఇందులో ఈ వేయించిన వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకొని మామూలుగా కలపాలి, కానీ ఇట్లా గట్టిగా ఇట్లా మనం పిండి కలిపినట్టు మాత్రం కలపకూడదు వాటిని. తర్వాత అందులో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు మీ క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేస్తే అది బైండింగ్, అంటే చక్కగా విరిగిపోకుండా వేగుతుంది. కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి, పౌడరు. స్పైసెస్ మీ ఇష్టము, మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. మంచిగా స్పైసీగా కారంగా తినాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు చప్పగా తినాలి అనుకుంటే చప్పగా వేసుకోండి. అది మీ ఇష్టం అన్నమాట. అవన్నీ వేసి కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఒక ముద్దలాగా రావాలి. అంతేగాని మెత్తగా మాత్రం ఇట్లా గోధుమ పిండి పిసికినట్టు పిసకూడదు. మనం దాన్ని ఇలా మనం చేయితోటి ముద్ద చేస్తే ముద్ద మాత్రం రావాలి. చేసుకొని వాటిని మనము ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ షేప్ చేసుకోవచ్చు, స్క్వైర్ చేసుకోవచ్చు, సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు, హార్ట్ షేప్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము. నేను ఒక రౌండ్ చేసి ఇలా చేశాను, కోన్ లాగా, ఒక డ్రాప్ అంటారు కదా, దానిలాగా చేశాను. ట్రైన్లో ఇలాంటి షేప్స్ తోటి వాళ్ళు మనకి టమాటా చట్నీతోటి కానీ టమాటో సాస్ తోటి కానీ మనకి అమ్ముతూ ఉంటారనమాట. బాగుంటాయి. ఇది మన ఓపిక, ఏ షేప్ అయినా మీరు చేసుకొని కొంచెం ప్రెస్ చేసి అది సన్నగా అయిపోతుంది అనమాట. చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. నేను కొన్ని అలా చేశాను, కొన్ని స్క్వైర్ చేశాను, కొన్ని బుల్లెట్ షేప్లో చేశాను. వీటన్నిటిని మనము పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా బాగుంటుంది. బయట ఫుడ్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ సీజన్స్లో అస్సలు మంచిది కాదు. ఇవి చేసి మనము వీటిని ఫ్రోజన్ కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఎప్పుడైనా కావాలంటే బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చినాక సిమ్ పెట్టి వేయించుకుంటే, ఇప్పుడు ఎలా చేసుకొని వేయించుకుంటామో అలాగే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి కూడా చేసి పెట్టుకోవచ్చు మనం వీటిని. అన్నీ చేసుకున్నాక తర్వాత బౌల్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ మీ క్వాంటిటీని బట్టి వేసుకొని కొంచెం అందులో ఉంటే కొంచెము చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకుంటే కారపొడి వేసుకోండి, లేకుంటే మిరియాల పొడి వేసుకోండి, ఏదైనా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మరీ నీళ్ళగా కాకుండా మీడియంగా మనము కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని వీటిని మనం చేసినాం కదా కట్లెట్ని, దాన్ని అందులో ముంచి పోక్తో తీస్తే అది ఎక్సెస్ అంతా కారిపోతుంది అన్నమాట. తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఇది
జస్ట్ బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని జస్ట్ ఇలా అంటితే చాలు, మరీ అంటాల్సిన పని లేదు. దాన్ని ఇలా ఇలా చక్కగా లైట్గా అంటుకుంటే దాన్ని కొంచెం ఇలా షేక్ చేయండి. ఏదైనా ఎక్సెస్ ఉంటే కింద రాలిపోతుంది అది. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఇలా చేసుకొని అన్నిటినీ ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకుంటే ఒక పాలిథిన్ కవర్లో కానీ వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మళ్ళీ మధ్యలో కూడా మనం చేసుకోవచ్చు. చేసుకున్నాక ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే సిమ్ పెట్టి చక్కగా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ హై పెట్టండి, తర్వాత కంప్లీట్గా సిమ్ పెట్టండి. సిమ్ పెట్టుకొని వేయించితేనే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. నేను ఆయిల్ కొంచెమే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఆ బ్రెడ్ పౌడర్ కూడా రాలి అందులో పడుతుంది కదా, మళ్ళీ తర్వాత దాన్ని ఎందులోన్నా వేయాలి, ఆయిల్ యూస్ చేయాలంటే చేయబుద్ధి కాకుంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెమే వేసుకొని కొంచెం ఓపిక్గా 1-2 వేసుకొని చేసుకోండి. అప్పుడు ఆయిల్ కూడా మనకి వేస్ట్ కాదు. చాలా క్రిస్పీగా వస్తాయి. మనము ఫ్రోజన్ చేసుకునేవి కూడా మళ్ళీ ఇలాగే క్రిస్పీగా వస్తాయి సిమ్లో వేయించుకుంటే. అలా కూడా చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా కావాలి అంటే చక్కగా ఇది స్నాక్ ఈవినింగ్ ఇవి ఇచ్చేసి ఒక టమాటో సూప్ కానీ ఏదన్నా వెజిటేబుల్ సూప్ కానీ ఇస్తే పిల్లలకి హెల్త్కి బాగుంటుంది. ప్లస్ వాళ్ళు కూడా యాక్టివ్గా తినేసి ఏదో చదువుకోవటమో ఏదో ఒకటి చేస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చక్కగా ట్రై చేయొచ్చు. ఇది ప్రాబ్లం ఏమీ లేదు. ఇది డీప్ ఫ్రై అనుకుంటే చక్కగా ప్యాన్లో ఆయిల్ వేసి సిమ్ పెట్టి ఓపికగా కొంచెం సేపు వాటిని ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి అలా కూడా షాలో ఫ్రై చేస్తే. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.